హాయ్ హలో ఫ్రెండ్స్, కృష్ణాష్టమి గెటప్ అంటే కృష్ణుని ఎలా రెడీ చేయాలో చూద్దాం రండి ఫ్రెండ్స్. పెద్దవాళ్ళి పంచ లేకపోతే కండువా తీసుకోండి. నేనైతే పంచ పెద్దది అవుతుందని కండువా తీసుకున్నాను అనమాట. ఈ కండువాని మధ్యలో ముడి వేయాలి, అటు ఇటు సమానంగా వదిలేయాలన్నమాట. మధ్యలో నేను చూపించిన విధంగా ముడి వేసుకోండి. తర్వాత కాలు మధ్యలో ఒక సైడ్ వదిలేసింది వెనక తీసుకొని కుర్చీలు ఇలా నేను చూపించిన విధంగా కుర్చీలు పోసుకొని వెనక దోపేయండి. ఇంకోటి ఉంటుంది కదా, ఈ రెండో సైడ్ వదిలేసింది, అది కూడా అలాగే కుర్చీలు పోసుకొని దోపండి. సేమ్ అలాగే దోపిన తర్వాత వెనకాల చూడండి, మనం అచ్చం బయట కొనుక్కొచ్చిన రెడీమేడ్ పంచేలాగే వచ్చింది చూసారా. ఎదర ఇలా ఉంటుంది కదా, ఆ అంచుల్ని సరిచేసి పిన్నిస్ పెట్టేయండి. అటు ఇటు పిన్నిస్ పెట్టారంటే ఎదర కూడా అంచులు కనపడతాయి అన్నమాట. మనం బయట కొనుక్కొచ్చింది 1 ఇయర్కి వస్తే నెక్స్ట్ ఇయర్ రాదనమాట. ఇలా ఇంట్లో పంచలతోనే ఇలా రెడీ చేసేసుకోండి. చూసారా, అలా పిన్నిస్ పెడుతున్నాను. నన్ను అంచులు కనపడేటట్టుగా సరి చేసుకొని పిన్నిస్ పెట్టేయండి. 2 నిమిషాల్లో రెడీ అయిపోతుంది అనమాట. ఇట్లా పంచులు కట్టడం అయిపోయింది. కృష్ణుడు పంచు కట్టడం తర్వాత చూడండి నీట్గా వచ్చిందనమాట. తర్వాత కృష్ణుడు నించోలేకపోతున్నాడు. అమ్మ కాలు నొప్పులు వస్తున్నాయి అంటే చిన్న కుర్చీ ఒకటి తీసుకొచ్చి కూర్చోబెట్టాను. ఇప్పుడు మనం ఫేస్కి రాసుకునేది లాక్మీ ఫౌండేషన్ అనమాట. మనం పెద్దవాళ్ళు రాసుకునేది ఉంటుంది కదా ఇంట్లో, అది తీసుకొని ఫేస్కి మొత్తం అప్లై చేశాను అనమాట. చూడండి, మెడ దగ్గర చౌకి కనపడకుండా మొత్తం అప్లై చేసేయండి. ఎందుకంటే మనం కలర్ రాస్తున్నాం కాబట్టి అది ఫేస్కి అప్లై అవ్వకుండా పైన ఫౌండేషన్ రాసామన్నమాట. తర్వాత మనం మేకప్ చేసుకునే కిట్ ఉంటుంది కదా, దాంట్లో పర్పుల్ బ్లూ కలర్ కలిపి మొహానికి అప్లై చేసేయండి. కృష్ణుడు బ్లూ కలర్ ఉంటాడు కాబట్టి లైట్ బ్లూ కలర్ వచ్చింది. మెడకు కూడా వేయండి. కొంచెం చౌకి వేసేసి పెదాలకి లైట్గా లిప్స్టిక్ వేసానండి. లైట్గా వేసాను, ఎక్కువ హెవీగా డార్క్గా వేయలేదు. లైట్గా వేసి హ్యాండ్తో కొంచెం అప్లై చేస్తున్నాను అనమాట. అటు ఇటు సైడ్ కంటింది, అది ఒక క్లాత్ తీసుకొని తుడిచాను. చూడండి రెడీ అయిపోయాడు. కంటికి పెడుతుంటే కదిలిపోతున్నాడు, పెట్టించుకోవట్లేదు, మంట పడుతుంది అంటున్నాడు. తర్వాత పెన్సిల్తో పెట్టాను అనమాట. పెన్సిల్ ఉంటుంది కదా మనకి, ఐ పెన్సిల్, దాంతో లైట్గా పెట్టాను. కళ్ళు రుద్దుకుపోతున్నాడు. తర్వాత హైబ్రో పెన్సిల్తో హైబ్రోస్కి వేసానండి. ఆల్మోస్ట్ అయిపోయినట్టు కృష్ణుడి గెటప్. ఇప్పుడు మా దగ్గర వైట్ తిలకం లేదని చెప్పేసి నేను పౌడర్ ఉంటుంది కదా, పాండ్స్ పౌడర్, దాంట్లో కొంచెం వాటర్ కలిపి దాంతో పెడుతున్నాను అనమాట. ఇక్కడ హైబ్రోస్ పైన ఒకటి రెడ్ ఒకటి వైట్ చుక్కలు పెట్టేసి కంటి దగ్గర కూడా రౌండ్గా చుక్కలు పెట్టేశాను. చెవులకేమో చెవులీలది పైన లేదు ఒక దానికి, అందుకని రెండిటికి వైట్ తిలకం అంటించేసాను. చూడండి కొలిచేసా. నవ్వుతున్నాడు అనమాట, అయిపోతున్నట్టు రెడీ అవుతున్నానని. నడానికి బెల్ట్ కట్టేస్తున్నాను. మా చిన్న పాప పెద్ద పాప ఇద్దరు హెల్ప్ చేస్తున్నారనమాట. చేతికి కాళ్ళకి పారాని పెట్టాను. పారాని పెట్టేసి చేతులు కూడా పెట్టాను. మెళ్ళో కొన్ని నగలు తక్కువైనట్టు అనిపించినాయి, అందుకనే మా పాపది గొలుసు ఉంటే నెక్లెస్ అది వేశాను. ఇది అమ్మ అని అడుగుతున్నాడు. అయిపోయింది. ఇక కిరీటం, ఇది చిన్న పాపకి లాస్ట్ ఇయర్ అమ్మవారి గెటప్ కోసం తెచ్చిందనమాట. అది ఇప్పుడు యూజ్ అవుతుంది. కృష్ణుడికి పెట్టాను. అదిగోండి, నెమిలి పింఛం పెట్టాను. అయిపోయింది. అమ్మ ఫ్లూట్ ఎక్కడ ఉంది అని అడుగుతున్నాడు. ఇవ్వగానే అలా పెట్టుకొని కూర్చున్నాడు తనే. చూడండి, నాకు వచ్చినట్టుగా నేను రెడీ చేశాను అనమాట.
బాగుంటే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు. బయట తీసుకెళ్ళి అక్కడ నుంచోబెట్టి ఫోటో తీస్తున్నాను అన్నమాట. వీడియో చూడండి, బాగుందా? మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.